సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పాలకోవా మంచిదేనా అనే అంశం గురించి తెలుసుకుందాం. పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు. అందుకే అన్ని స్వీట్స్ లాగానే పాలకోవా కూడా మితంగానే తీసుకోవాలి. పాలతో తయారైనవి కాబట్టి కోవాలో కాల్షియం, ప్రోటీన్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నప్పటికీ దానితో పాటు అధిక క్యాలరీలు కూడా ఉంటాయి. తరచూ తింటే బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయి, కొవ్వు నిల్వలు పెరగడం లాంటి సమస్యలు రావచ్చు. అయితే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పరిమిత మోతాదులో అప్పుడప్పుడు తినడం సురక్షితం. వారానికి ఓసారి లేదా ప్రత్యేక సందర్భాల్లో కొద్దిగా తినడం మంచిది. కేవలం మైదా, చక్కెర, నూనెలు లేదా డాల్డాలతో తయారు చేసే స్వీట్లతో పోలిస్తే పాలకోవా మెరుగైన ఎంపికే. ఈరోజు మనం పాలకోవా మంచిదేనా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.